సీజన్లో ఎక్కువగా చేసుకునే వడియాలు అప్పడాలండి. ఇక్కడ నేనైతే సగ్గుబియ్యం అప్పడాలు చేయబోతున్నాను సింపుల్గా. ఇలా ఇక్కడ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకొని 3 వంతులు నీరు పోసుకొని ఈ పేస్ట్లో మెత్తగా ఉడికించేసుకోవాలి. చల్లారిన తర్వాత నీడ పట్టును కానీ ఎండ పట్టును కానీ ఎండలో 2 రోజుల పాటు ఎండ పెట్టేసుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్గా ఈ అప్పడాలు రెడీ అయిపోతాయి. సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయి. వేడివేడి నూనెలో అప్పడాలను వేపుకున్నట్లయితే పొంగుతూ ఈ విధంగా కరకరలాడుతూ భలే ఉంటాయండి. ఫుల్ వీడియో అయితే చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ సింపుల్గా తయారు చేసుకునే సగ్గుబియ్యం అప్పడాలు. సమ్మర్ వచ్చిందంటే ఇంకా మనం అప్పడాలు వడియాలు పెట్టేసుకుంటుంటాం కదా, అదేవిధంగా చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిలువ ఉండేలా అప్పడాలండి. ఇంకా సగ్గుబియ్యాన్ని 4 గంటల సేపు నేను నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా అయ్యాలి. 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇదిగోండి, ఈ గిన్నెతో సగం వరకు తీసుకున్నాను. ఈ విధంగా నిండుగా అయ్యింది. అందులో నేనైతే అదే గిన్నెతో సగం వరకు నీరైతే వేసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇంకా దాంతోపాటు ఏం లేదన్నా ఒక 4 కప్పుల వరకు ఆ గిన్నెతోనే నీరైతే తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. వేడవుతుంటుంది. ఈలోగా నేను సగం వరకు సగ్గు బియ్యాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని. ఇంకా పేస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా పేస్ట్ ఇంకా ఈ వేడి నీటిలో కాస్త వేసేసుకున్నానండి. జాగ్రత్త పాటు పేస్ట్ అంతాను స్పూన్తో అంతా వచ్చేసుకొని ఇంకా మిగతా ఉన్న 2వ వంతు సగ్గు బియ్యం కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వేగంగా అయిపోద్ది అన్నట్టు నేను ముందే ఇక్కడ నీరైతే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అలా ఉంది. ఇంకా ఈలోగా మిక్సీ చేసుకున్నాను. ఇక్కడ మిగతాది కూడా 2వ వంతు మిక్సీ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. సగ్గు బియ్యాన్ని వేసుకొని చూసారా, ఇది గిన్నెతో నేను ఏం లేదన్నా ఒక అంటే ఏ కప్పుతో తీసుకున్నాను అరకప్పు వరకు నేను నీరైతే వేసేసుకున్నాను. ఇంకా అలాగే తక్కింది కూడాను ఇదంతా నేను మళ్ళీ మనం మరిగించుకుంటున్నాను కదా సగ్గు బియ్యాన్ని, అందులో వేసేసుకున్నానండి. ఇందులో కూడా అరకప్పు వరకు కాస్త నీరైతే వేసేసుకుంటున్నాను. ఏం లేదన్నా నాకు ఒక 5-6 గిన్నెలు అయితే అయ్యిందండి. ఒకసారి గరిటతో బాగా కలిపేసుకోవాలి. ఇంకా మంట అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఉడుకుతుంది. ఇంకా అయితే ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో మరి కాస్త నీరైతే వేసుకొని ఇక్కడ అరగిన్నెడు నీరైతే వేసుకుని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇదే నేను ముందు వంతుతోనే తర్వాత నెక్స్ట్ 2వ వంతు మిక్సీ పట్టుకున్నాను కదా పేస్ట్, ఇంకా 2 వంతులు ఏం లేదన్నా ఒక గిన్నెడు వరకు నీరైతే తీసుకుని కలుపుకున్నాను. ఇక్కడ జీలకర్ర, వాము, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకండి ఇలా తీసుకున్నాను ఇందులో వేసుకోవడానికి. ఇక్కడ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు అయితే కాస్త తగ్గించి వేసుకోవాలి. వీటికి తగ్గట్టుగా రుచికి సరిపడేలా వేసుకోకూడదు. ఏం లేదన్నా ఈ కడాయికి తగ్గట్టు అందులో సగభాగం ఉన్నది అన్నట్టుగా మనం కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువైపోద్దండి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ బాగా ఉడికిపోయింది. ఇక్కడ చూసారుగా జారుగా ఉంది కాబట్టి ఇంకా ఈ విధంగా నేను చివరిలో అయితే వేసుకున్నాను. ముందే వేసుకుంటే కొంచెం రంగు అయితే మారిపోద్దండి. కాబట్టి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. బాగా ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, జీలకర్ర, వాము వేసుకున్నాం కాబట్టి ఇంకా పెద్దగా ఉడికే పని లేదు. ఎందుకంటే బాగా ఉడికిందంటే కాస్త రంగు అయితే చేంజ్ అయిపోద్ది. ఇంకా ఎండేటప్పుడు అప్పడాలు కొంచెం వైట్గా కాకుండా కాస్త బ్రౌనిష్గా వస్తాయి కాబట్టి ఈ విధంగా నేను లేట్గా తీసుకున్నాను. చూసారా, కలర్ఫుల్గా అనిపిస్తుంది. బాగా చల్లారనిద్దాం. 20 నిమిషాలు లేదా అరగంట సేపు అండి కాసేపు అలా విడిచిపెట్టాను. చల్లారిన తర్వాత ఇలా ఇంకా అంటే పూర్తిగా చల్లారలేదండి, కాకపోతే అలా గరిటతో కలుపుతూ ఉన్నాను, లేకపోతే మీగడ కట్టేస్తుంది కదా. కొంచెం శాతం తీసుకున్నాను అప్పడాలు ఎండలో వేద్దాం అన్నట్టు. తక్కింది అలా అండి కొంచెం తీద్దాం అన్నట్టు ఇలా వేసుకుని మూత పెట్టేసుకున్నాను. తక్కింది ఇక్కడ ఇలా ప్లాస్టిక్ షీట్ మీద అప్పడాలు అయితే ఇలా గరిటతో వేసేసుకుంటున్నాను. మా అమ్మ అయితే నేనే వేస్తాను అన్నట్టు ఇంకా తను గరిట తీసుకుని ఈ విధంగా వేస్తుంది. గరిటతో అలా వేసేస్తుంటే ఇంకా సరే అండి, ఎక్కువగా స్ప్రెడ్ అయితే చేయవసరం లేదు. మా అమ్మాయికి చెప్తే ఇంకా అలాగ అన్నీ వేసేసుకుంటుంది. మొత్తం ఈ షీటల్లో తను వేసేసింది, నేను వేస్తాను అన్నట్టు ఇంకా అన్నీ వేసేసింటాను. మా ఇంటి గుమ్మంకి యువతల వైపు అండి కాస్త ఎండ తగలగా ఈ విధంగా ఈ కవర్ పైన అప్పడాలు అయితే ఈ విధంగా వేసుకున్నాము. ఇంకా కాస్త ప్లేస్ సరిపోలేక ఎండ బాగా తగలడం ఉందండి. మా పక్కన డాబా మీద మరి కొంచెం అయితే వేసుకున్నాం. ఈ షీట్ కూడా సరిపోలేదు. ఇక్కడ క్లాత్ పైన అయితే వేసుకున్నాను. మీరు చూసారా, ఎన్ని రకాల వడియాలంటే అన్ని రకాల వడియాలన్నీ చేసుకున్నానండి. దుంపలతో, సగ్గుబియ్యంతో, రైస్ పౌడర్తో అన్ని విధాలుగా చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉండేలాంటి ఇలా గుజరాతీ వాళ్ళు అయితేను. ఇంకా 2 రోజుల పాటు బాగా ఎండాయి. ఇంకా మరుసటి రోజు అయితే నేనైతే విధంగా 5:30 ఆ సమయంలో అయితే తీసుకున్నానండి. ఇంకా బాగా ఎండిపోయాయి కాబట్టి ఇక్కడ కవర్ మీద ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఊడొచ్చేస్తానండి. చేత్తో ఈ విధంగా తీస్తుంటే ఇక అన్నీ చాలా చక్కగా అండి ఇంకా గలగలలాడుతున్నాయి అన్నీను. ఈ విధంగా ఇంకా చూడండి ఎంత చక్కగా మన చేతి అచ్చులు కనిపిస్తున్నాయి వెనుక భాగం అయితేను. ఇక చక్కగా ట్రాన్స్పరెంట్గా ఈ విధంగా అప్పడాలు అయితే రెడీ అయిపోయేవి. ఇక్కడ కవర్ మీద వేసుకున్నవి అయితేను ఇంకా చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ ఇన్ని వచ్చాయి.
ఇంకా మిగతావైతే క్లాత్ మీద వేసుకున్నవైతే ఇంకా అడగక్కర్లేదండి. అవి చూస్తుంటే ఇంకా వస్తాయా లేదా అన్నట్టు ఇంకా భయమేస్తుంది. ఇంకా చూడండి మొత్తం ఈ దుప్పటాకి అంటే బెడ్‌షీట్‌కి మొత్తం ఈ విధంగా అంటుకుపోయున్నాయి. ఇంక ఇవి కాస్త మరి చాలా గట్టిగా ఉన్నాయి. తీస్తుంటే విరిగిపోతున్నాయి. అది నేను వెనుక భాగం ఈ విధంగా తీసి ఇంకాస్త నీరైతే చల్లుకుంటున్నాను. ఈ విధంగా ముందైతే తడిపాను కాస్త. ఇంకా రాకపోయేసరికి మరి కాస్త నీరైతే వేసుకున్నాను. ఇంతకుముందు కూడా నేను అంటే చేసుకుంగానే చక్కగా వచ్చాయండి. కానీ ఈసారి మాత్రం బెడ్‌షీట్ పైన వేయగానే ఇంకా రాలేదు. ఇంకా బెడ్‌షీట్ కూడా ఇంకా పాడైపోద్దేమో ఇంకా పడేయాలన్నట్టుగా ఇంకా అదే అనుకుంటున్నానండి. ఎందుకు వేస్ట్ పడేయాలన్నట్టు మరి కాస్త నీరేసి ఇంక బాగా తడిపేసి ఇంక నానిన తర్వాత తెద్దాం అన్నట్టు ఇంకా అలా చూస్తున్నాను ఒక్కొక్కటికి ఇంకా వస్తుందన్నట్టు. మరి మీలో ఎవరైనా ఈ విధంగా మరి మీకు జరిగిందా అండి? ఇంకా ఏం చేస్తాం ఇంకా చూడండి. ఇంకా దీంతో తంటాలు మరి ఎలాగోలాగా తీయాలి కదా అన్నట్టు ఇంకా ఇలా అన్నీ తీస్తున్నాను ఒక్కొక్కటిగా. కానీ ఇది ముందు నానబెట్టుకున్నాను కాబట్టి కాస్త వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఒక చేత్తో పట్టుకొని క్లాత్ని మరో వైపున ఒక చేత్తో అప్పడం అయితే లాగుతున్నాను. ఇంకైతే చూడడానికైతే వచ్చేసిందండి మొత్తానికి. ఇలా ఇంకా అన్నీ వస్తాయో లేదో తెలియదు. ఇంకా అలా ఎంతసేపు టైం పడుతుందో చూడండి. కానీ అంత బాగా రాలేదు ముందు కవర్ మీద వేసే కన్నా ఈ క్లాత్ మీద అయితేను. ఇంక అన్నీ పోతాయా అన్నట్టుగా ఇంకా అలా ఎదురు చూస్తున్నాను. కానీ ఇంకా ఎంతైనా అంత డబ్బులు పెట్టి మనం సగ్గుబియ్యం అప్పడాలు ఇవన్నీ వేసి వేస్ట్ అయిపోతాయి కదా, అలాగెలా విడిచిపెట్టేస్తాం. కాబట్టి ఇంకా మెల్లిగా ఎలాగో ట్రై చేద్దాం అన్నట్టు అన్నీ ఊడదీస్తున్నానండి ఒక్కొక్కటిగా. అసలు కాస్త లేట్ అయినా పర్వాలేదు అన్నట్టు ఇలా. ఇంకా చూడండి ఇంకా ఇది బాగా నానుకోలేదు, పక్కన పెట్టేశాను. ఇక్కడ ఈ ప్లేట్తో అప్పడాలు అయితే మాత్రం ఇలా రెడీ అయిపోయావండి. కవర్ మీద వేసుకున్నవన్నీ ఇలా చాలా చక్కగా నీట్గా వచ్చాయండి, ట్రాన్స్పరెంట్గా ఇలా. చూసారా ఇంకా ఈ సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయండి. ఇంకా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇంకా ఇదే విధంగా అండి నేను ఇంకా అలా ఇవన్నీ తీసినప్పటికైతే మాత్రం బెడ్షీట్ పైన బాగా తడిసిపోయింది చూసారు కదా, ఇది పక్కన పెట్టేశాను. ఏం లేదన్నా నేను 5:30 ఇంకా స్టార్ట్ చేసి ఇంకా 7:30 అయితే అయిపోయిందండి. చీకటి వస్తుంది. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఇవైతే తడిగా ఉన్నాయి ఈ ప్లేట్లో. ఇవైతే మరుసటి రోజు కాస్త ఎండబెట్టుకుంటే సరే మరి సెట్ అయిపోద్దండి. ఇంకెందుకు అన్నీ తుక్కడా మొక్కడా అంటే సగం సగం అప్పడాలు ఇరిగిపోయినా చేయకపోయినా ఎండబెట్టేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఎలాగో వేస్ట్కి ఎందుకు పడేయాలి అన్నట్టు ఇంకా అలా అండి విడిచిపెట్టేసాను. ఇవైతే పక్కన ప్లేట్లోవి ఇవన్నీ చాలా చక్కగా రెడీ అయిపోయేవి. ఇవి మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే చూపిస్తాను. మరి ఇది మీలో ఎవరికైనా ఇలాంటి సంఘటన మీకు జరిగినట్లయితే మీ సమాధానాన్ని నా కామెంట్స్లో తెలియజేయగలరండి. ఇంకా మళ్ళీ బాగా ఎండబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను. మరుసటి రోజు ఈ వీడియో అండి ఇంకా చూడండి ఇవైతే చక్కగా ఎండిపోయి ఇవి కూడా ఒక కాసేపు ఎండలో విడిచిపెట్టేస్తే ఇలా ఇవి కూడాను కాస్త గట్టిగా అయితే తయారైపోయాయి. ఇంకా ఎందుకు వేస్ట్గా ఎందుకు పడేయాలి కాబట్టి ఇంకా తడిగా అయినా సరే కాస్త ఎండబెట్టేసి ఈ విధంగా అవి రెడీ చేసి ఆ పక్కన పెట్టేసి ఇక్కడ ఈ ప్లేట్లో ఇవి చూసారు కదా, ఇవి చక్కగా ఇవి బాగున్నాయి కాబట్టి ఇవి కాస్త ముందు వేపుకొని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వేడి వేడి నూనెలో అండి ఇక్కడ మంట అయితే లోపల పెట్టుకొని ఒక అప్పడం వేసుకొని ఈ విధంగా కాల్చుకున్నట్లయితే చూడండి సుయ్యం అంటూ ఇంకా పొంగుతూ చక్కగా కరకరలాడుతూ వేగిపోయేవి. ఇంకా ఇలా మరొకటి అండి చూసారా, ఇంకా ఒక సైడ్ అండి ఇంకా ఇలా పెట్టినప్పటికీ ఇంకొకసారి పొంగుతూ ఈ విధంగా రెడీ అయిపోయింది అప్పడాలు, సగ్గుబియ్యం అప్పడాలు. చూడదా తెల్లగా అయితే ఇలా వచ్చాయి. ఎందుకంటే మన జీలకర్ర ఇవన్నీ ముందు వేసుకున్నట్లయితే కాస్త కొంచెం రంగు అయితే చేంజ్ అయిపోద్ది. కాబట్టి నేను కాస్త లేట్గా దించేటప్పుడు వేసుకున్నాను. మా పక్కింటి గుజరాతీ వాళ్ళైతే చాలా రకాలుగా అండి ఇంక వడియాలు అయితే చాలా ఎక్కువగా పెట్టుకున్నారు. ఇంకైతే నేనైతే ఈ విధంగా సింపుల్గా అండి సగ్గుబియ్యం అప్పుడల్లా పెట్టుకున్నాను. వాళ్ళు కూడా సగ్గుబియ్యం పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు ఎక్కువగా ఉపవాసాలప్పుడు కూడా ఉపయోగించుకుంటుంటారండి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఉల్లిపాయ వెల్లుల్లి ఎటువంటివి ఏవి వాడకుండా అందులో సగ్గుబియ్యం కూడా ఉపవాసాలప్పుడు చాలా చక్కగా పనిచేస్తాయండి. ఇంకా ఆ టైంలో కూడా చక్కగా మనం తినచ్చు. ఇక్కడైతే చూసారు కదా ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయాయండి. ఈ విధంగా ప్లేట్లో తీసుకున్నాను. ఒక అప్పడం తీసుకున్నట్లయితే ఒకటి విరుక్కొని చూసినట్లయితే ఇంకా ఇలా అండి చూడండి ఒక్కసారి చూసినట్లయితే కాస్త దగ్గరగా జీలకర్ర, వాము, కరివేపాకు, ఎండుమిరపకాయ మనం చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలా ఉందండి చూడండి. ఇంకా తినేటప్పుడు కూడా చాలా చక్కగా కరకరలాడుతూ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఒకటి నేను నోట్లో అయితే వేసుకొని తింటున్నాను. ఇంకా కరకరలాడితే చాలా బాగుందండి టేస్ట్. ఉప్పు కూడా చాలా తగ్గించి వేసుకున్నాండి, లేదంటే మనం ఎండబెట్టుకుంటాం కాబట్టి చాలా ఉప్పు అయితే ఎక్కువైపోద్ది. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ పప్పుతో దేనితో తిన్నా సరే ఇంకా చాలా బాగుంటుంది. ఒక అప్పడం తీసుకుని చేతితో ఈ విధంగా మనం నొక్కిపెట్టిన ఎండితే కరకరలాడుతూ ఇలా ఉంటుంది. చూసారు కదా ఇదే విధంగా అండి. ఇంకా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఇలా చూసి వదిలేకుండా చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని ప్లీజ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.